వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళీ వ్లాగ్స్ అండి. ఈ వీడియోలో లెఫ్ట్ సైడ్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు రైట్ సైడ్ నెక్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే మనము ఫ్రేమ్కి కింది వైపు చాక్ పీస్తో కానీ ఒక మార్కర్తో కానీ ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అదేలాగా పై వైపును కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. మనము నెక్స్ట్ ఫ్రేమ్ ఫిట్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది క్రాస్గా రాకుండా ఉండడానికి ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది మనకి మిడిల్ లైన్ అండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. డిజైన్ చూడండి, ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది. 2 కలర్సేనండి, గ్రే కలరు అలాగే గోల్డ్ కలరు. 2 కలర్స్తో డిజైన్ అయితే మొత్తం కంప్లీట్ చేశాను. ఇప్పుడు రైట్ సైడ్ నెక్కి ఫ్రేమ్ ఎలా మార్చుకోవాలి, ఎలా ఫిట్ చేసుకొని నెక్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఈ ఫ్రేమ్కున్న క్లిప్స్ అన్నీ తీసుకోవాలండి. ఈ ఫ్రేమ్స్కున్న క్లిప్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ మనకి ఇక్కడ క్లిప్లు లాగా ఉంటాయండి. ఆ క్లిప్స్ను కూడా ఇలా ఓపెన్ చేసుకొని మనము ఫ్రేమ్ నుంచి క్లాత్ని అయితే తీసుకోవాలి. మనము వర్క్ చేసేటప్పుడు ఫ్యూజింగ్ పేపర్ యూజ్ చేస్తాం కదా, వర్క్ చేసిన తర్వాత ఫ్యూజింగ్ పేపర్ అనేది రిమూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రేమ్ ఫిట్ చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అయితే ఫ్యూజింగ్ పేపర్ పెట్టాలండి. నేను డబుల్ లేయర్ వేస్తున్నానండి ఫ్యూజింగ్ పేపరు. మీరు ఫ్యూజింగ్ పేపర్ అయినా పెట్టుకోండి, లేకపోతే న్యూస్ పేపర్ అయినా పెట్టుకోండి. నేనైతే మిషన్ తీసుకొచ్చుకున్నప్పటి నుంచి కూడా ఫ్యూజింగ్ పేపరే యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనము ఇలా పెట్టుకున్నప్పుడు ఇక్కడ మనము లైన్స్ డ్రా చేసుకున్నాం కదా, ఈ లైన్స్ అనేటివి కరెక్ట్గా మనకి ఫ్రేమ్కి సరిపోయేలాగా రావాలండి. ఇలా కరెక్ట్గా రావాలి. ఈ మిడిల్ పాయింట్ అనేది మనకి ఫ్రేమ్కి లెఫ్ట్ రైట్ అని కింద పైన లెటర్స్ అయితే ఉంటాయి. ఈ మిడిల్ పాయింట్ అనేది మనకి లెఫ్ట్ దగ్గరికి రావాలండి. ఈ మిడిల్ పాయింట్ అనేది లెఫ్ట్ దగ్గరకు వచ్చేలాగా ఫ్రేమ్ని క్లాత్ని అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, మనకి నెక్ మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా ఇక్కడ లెఫ్ట్ దగ్గరకు వచ్చేలాగా, లెఫ్ట్ లెటర్ దగ్గరికి నెక్ జాయింట్ అనేది కరెక్ట్గా ఈ లెఫ్ట్ దగ్గరికి రావాలి. ఈ మిడిల్ పాయింట్ అనేది నెక్ మిడిల్ పాయింట్ లెఫ్ట్కి నేరుగా కింద పైన 2 దగ్గరలో కూడా కరెక్ట్గా మిడిల్ లైన్ అనేది లెఫ్ట్కి నేరుగా పెట్టుకోవాలి. ఆ లైన్ కూడా కరెక్ట్గా ఫ్రేమ్కి కింద పైన సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలండి. అలా చూసుకొని క్లాత్ని ముడతలేవి లేకుండా టైట్గా లాగకుండా కొంచెం జాగ్రత్తగా క్లాత్ని ఇలా జరుపుకొని ఫ్రేమ్కి పై వైపున కింద వైపున క్లిప్స్ అనేటివి పెట్టుకోవాలండి. ఈ క్లిప్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి స్క్రూలు ఇస్తారు. ఈ స్క్రూల్ని ఇలా టైట్ చేసుకోవాలండి. పై వైపున కింద వైపున కూడా ఈ స్క్రూలు అనేటివి టైట్ చేసుకోవాలి. ఇలా టైట్ చేసుకొని ఇప్పుడు మనము క్లాత్ని నీట్గా లోపల ముడతలేవి లేకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకొని క్లాత్ని అనేది ముడతలు లేకుండా పెట్టుకోవాలి. క్లాత్ని ఇలా లాగేటప్పుడు కొంచెం గట్టిగా లాక్కండి, ఎందుకంటే క్లాత్ అనేది పిగిలిపోయే అవకాశం ఉంటుందండి. చూడండి, ఇప్పుడు క్లాత్ని అయితే టైట్గా ఫిట్ చేసుకున్న తర్వాత మనము ఈ క్లిప్స్ అనేటివి పెట్టుకోవాలి. అన్ని సైడ్స్ కూడా క్లిప్స్ అనేవి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మిషన్కి ఎలా ఫిట్ చేసుకొని జాయింట్ ఎలా కరెక్ట్గా పెట్టుకోవాలో చూద్దాము. చూడండి, మనము ఫ్రేమ్కి అయితే రైట్ సైడ్ పార్ట్కి నెక్ వర్క్ చేయడానికి క్లాత్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఇక్కడ సైడ్లో ఫ్రేమ్కి బ్లాక్ కలర్లో ఒక క్లిప్ లాగా ఉంటుంది. దీన్ని మనము మిషన్కి సెట్ చేసుకోవాలండి. ఇక్కడ మిషన్కి ఇలా మూవ్ అయ్యేలాగా 2 ఉంటాయి. ఇది మేకులు లాగా ఉంటాయండి. ఈ 2 మేకులు కూడా ఈ రెండిటికి ఫిట్ అయ్యేలాగా వేసుకోవాలి. చూడండి, ఈ బ్లాక్ దాన్ని ఇలా ప్రెస్ చేసి ఇలా కరెక్ట్గా పెట్టి దీన్ని ఇలా వదిలేయాలి.
వదిలేస్తే చూడండి ఇది కరెక్ట్గా కూర్చోవాలండి. అప్పుడే మనకి వర్క్ చేయడానికి నీట్గా ఉంటుంది. లేకపోతే ఫ్రేమ్ అనేది కదిలిపోతుందండి. ఫ్రేమ్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము రైట్ సైడ్ నెక్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే మనము ఈ డిజైన్ ఏ ఫోల్డర్లో నుంచి తీసుకున్నామో ఆ ఫోల్డర్లోకి వెళ్ళాలండి. ఫస్ట్ అయితే ఈ డిజైన్ని డిలీట్ చేసుకుందాము. ఇప్పుడు డిజైన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఫైల్స్లోకి వెళ్ళి నేను ఇక్కడ ఓడి సెట్ 34 అని ఉంది కదండి, ఆ డిజైన్లో JC4551 అనే డిజైన్ అయితే వేస్తున్నాను. దీంట్లో 3 ఫోల్డర్స్ ఉన్నాయి. మనము కావాల్సింది సెకండ్ ఫోల్డర్లో ఉందండి రైట్ సైడ్ నెక్ అయితే. ఇప్పుడు లెఫ్ట్ వేసేసాం కదా, ఇప్పుడు రైట్ సైడ్ తీసుకోవాలి. రైట్ సైడ్ తీసుకున్నప్పుడు మనము లెఫ్ట్ సైడ్ నెక్ ఏ సైజులో అయితే వేస్తామో రైట్ సైడ్ నెక్ కూడా అదే సైజులో ఉండేలాగా వెయ్యాలి. చూడండి ఇక్కడ యారో లాగుంది కదా, బాక్స్ లాగొచ్చి యారో లాగుంది కదా, ఈ సింబల్ని ప్రెస్ చేస్తే మన డిజైన్ సైజ్ అనేది పెంచుకోవచ్చు, అలాగే తగ్గించుకోవచ్చు అండి. 100లో ఉంటుంది డిజైను, మనము 120 వరకు పెంచుకోవచ్చు, 80 వరకు తగ్గించుకోవచ్చు అండి. నేను లెఫ్ట్ సైడ్ నెక్ అయితే 95లో పెట్టి వర్క్ చేశాను. ఇప్పుడు దీన్ని కూడా రైట్ సైడ్ నెక్ కూడా 95 అనేది పెట్టుకొని ఓకే చేసుకోవాలి. ఓకే చేసుకున్న తర్వాత డిజైన్స్కి కలర్ అనేది మార్చుకోవాలి. ఇక్కడ కలర్ సింబల్ ఉంది కదండి, రౌండ్గా సర్కిల్ లాగా వచ్చి కలర్స్తో ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే మనం డిజైన్కి కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మనకి డిజైన్లో 2 కలర్స్ ఉన్నాయండి. ఫస్ట్ది వచ్చి గ్రే కలరు, ఇక్కడ గ్రే కలర్ లేదు కాబట్టి నేను ఇక్కడ ఈ సీ గ్రీన్ అనేది యూజ్ చేస్తున్నాను. సెకండ్ కలర్ వచ్చి ఇక్కడ గ్రీన్ ఉంది, నేనైతే గోల్డ్ కలర్ వేస్తానండి. సీ గ్రీను గోల్డ్ అనేది ఎల్లో కలర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. మనం వేసేది గోల్డ్ కలరు అలాగే గ్రే కలర్ 2 కాంబినేషన్లో వేస్తాను. ఇప్పుడు డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనము ఓకే అయితే చేసుకుందాము. చూడండి ఈ డిజైన్ ఫినిష్ అవ్వడానికి మనకి 50 మినిట్స్ అయితే టైం పడుతుందండి. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ థ్రెడ్ సింబల్ లాగుంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే డిజైన్ని పైకి కిందకి మార్చుకోవడానికి ఉంటుందండి. మనకి ఇక్కడ మనం ఫస్ట్ స్టిచ్లోకి వెళ్ళాలి. డిజైన్ స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా సరే మనం ఇలా ప్లస్ అనేది నొక్కినట్లయితే ఫస్ట్ స్టిచ్ అనేది ఎక్కడికి వస్తుందో మనకి ఫ్రేమ్లో చూడొచ్చు. చూడండి ఫస్ట్ స్టిచ్ అనేది ఇక్కడికి ఉందండి. మనకి ఫస్ట్ స్టిచ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. మనము ఈ నీడిల్ని ఇక్కడ వరకు రంపించుకోవాలి అంటే మనకి ఇక్కడ థ్రెడ్ సింబల్ ఉంది కదా, ఈ థ్రెడ్ సింబల్ని ప్రెస్ చేసి ఇలా కిందకి కావాలంటే కిందకి, సైడ్కి కావాలంటే సైడ్కి జరుపుకోవచ్చండి. మనం ఇక్కడ ఫ్లవర్ లాగుంది కదండి, దీన్ని ప్రెస్ చేస్తే ఫస్ట్ ఏ కలర్ స్టిచ్ చేస్తుందో మనకి తెలుస్తుంది. చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ లైన్ లాగుంది చూడండి, సన్న గీతలాగా, అక్కడి నుంచి మనకి డిజైన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనము కరెక్ట్గా ఇది అనేది మనకి ఇక్కడ ఆల్రెడీ మనము స్టిచ్ చేసినాం కదా, ఇక్కడికి అనేది కరెక్ట్గా వచ్చేలాగా పెట్టుకోవాలి. కొంచెం పైకి అయితే అంటున్నానండి. చూడండి కొంచెం ఇట్లుంది, కొంచెం ఇటు జరుపుకుందాము. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ యారోని ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకి జరుగుతుంది. ఇంకొంచెం అయితే జరుపుకోవాలండి. చూడండి కరెక్ట్గా ఫస్ట్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నెక్ వేసేటప్పుడు ఇప్పుడు కూడా అక్కడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనము ఇంకైతే ఓకే చేసుకోవచ్చండి డిజైన్ని. ఇప్పుడు కరెక్ట్గా మనకు సరిపోయింది కదా, ఈ థ్రెడ్ సింబల్ని మళ్ళీ నొక్కినట్లయితే ఇలా వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు ఫస్ట్ స్టిచ్ కరెక్ట్గా ఇక్కడికైతే వచ్చింది కదా. మనకి ఫస్ట్ అయితే ఏం కలరు, ఇక్కడ సీ గ్రీన్ అంటే మనము గ్రే కలర్ థ్రెడ్ అనేది పెట్టేశాను ఆల్రెడీ. ఇప్పుడు పాదాన్ని కిందకి దింపి వర్క్ అనేది స్టార్ట్ చేయాలండి. ఇక్కడ స్టాప్ బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేసినట్లయితే మనకి డిజైన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చూడండి వర్క్ అయితే స్టార్ట్ అయిందండి. స్టార్టింగ్లో ఇక్కడ చిన్న లైన్ లాగా వేసి వర్క్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. ఇప్పుడు ఒక సైడు ఈ సైడు కలర్ మొత్తము ఫస్ట్ కలర్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను.
చూడండి ఫస్ట్ కలరు గ్రే కలర్ అయితే స్టిచ్చింగ్ చేయడం కంప్లీట్ అయిందండి. ఇప్పుడు సెకండ్ గోల్డ్ కలర్ అయితే పెట్టి ఇలా స్టార్ట్ చేస్తున్నానండి. సెకండ్ కలరు పై వైపు నుంచి స్టిచ్ చేసుకుంటూ వస్తుందండి. వర్క్ అయితే చాలా నీట్గా వస్తుందండి. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఈ డిజైను పార్ట్ నెక్ అండి. చాలా సింపుల్గా పార్ట్ నెక్ను కూడా నెక్ జాయింట్ అనేది చాలా ఈజీగా నేను చెప్పిన పద్ధతుల్లో ఫాలో అయితే జాయింట్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుందండి. నెక్ జాయింట్ అనేది ఒకసారి 2 సార్లు చేసామంటే మనకే చాలా ఈజీగా వచ్చేస్తుంది. నేను వర్క్ చేసేటప్పుడే ఇలా చిన్న థ్రెడ్ కటింగ్స్ ఏమన్నా ఉంటే చేసేసుకుంటానండి. మీకు ఈజీగా అనిపిస్తే చేసుకోండి, లేకపోతే వర్క్ ఫినిషింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత థ్రెడ్ కటింగ్స్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మిషన్ పైన ఉన్నప్పుడే థ్రెడ్ కటింగ్స్ అనేటివి చేస్తే మనకి టైం అనేది సేవ్ అవుతుంది. కొంచెం జాగ్రత్తగా చేయకపోతే మనకి వర్క్ కానీ లేకపోతే క్లాత్ కానీ కట్ అయ్యే అవకాశం ఉంటుందండి. కొంచెం జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోండి. నాకు టైం ఉంటే మిషన్ పైన ఉన్నప్పుడే థ్రెడ్ కటింగ్స్ అనేటివి చేసుకుంటానండి. చూడండి ఫినిషింగ్ అయితే ఎంత నీట్గా ఉందో. మీలో ఎవరైనా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ నేర్చుకోవాలి అంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఒకసారి చూడండి నెక్ జాయింట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సెకండ్ కలర్ మొత్తం కూడా కంప్లీట్ అయ్యిందండి. చూడండి ఎక్కడ కూడా గ్యాప్ రాకుండా నెక్ జాయింట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. రైట్ సైడ్ నెక్ మొత్తం కూడా డిజైన్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మిషన్ నుంచి ఫ్రేమ్ని అయితే ఇలా తీసేసుకొని క్లిప్స్ అన్నీ కూడా తీసుకుందామండి. నేను చెప్పిన ఈ చిన్న టిప్స్ అనేటివి ఫాలో అయ్యి నెక్ జాయింట్ అనేది చాలా పర్ఫెక్ట్గా చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా కొత్తగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి, చాలా బాగా యూస్ అవుతుందండి. ఇంకా పై వైపున థ్రెడ్ కటింగ్స్ అయితే ఉన్నాయి. చూడండి నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా జాయిన్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.